చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న యంత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణలు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం డంపింగ్ యార్డ్ వద్ద యంత్రాన్ని ఏర్పాటు చేశారు. యంత్ర పనితనం గురించి సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. యంత్రం ద్వారా చెత్త క్యూరింగ్ పై అవగాహన కల్పించారు. డంపింగ్ యార్డ్ లో ఉన్న చెత్త చెదారంలో వచ్చే ప్లాస్టిక్, మట్టి, రాళ్ల వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. వేరైన మట్టిని గుంటూరు తరలించనున్నట్లు చెప్పారు. రాళ్లను, గోతులను పోడ్చడానికి వినియోగించనున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం తరలించి రీసైక్లింగ్ కు వినియోగిస్తామని అన్నారు. వేరైన మట్టి వ్యర్థాలను వర్మీ కంపోస్ట్ కు వినియోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 2 మాసాల పాటు ఈ యంత్రం జంగారెడ్డిగూడెం డంపింగ్ యార్డ్ లో ఉంటుందని తెలిపారు. పూర్తిగా గుట్టలుగా పేరుకుపోయిన డంపింగ్ వ్యర్థాలను శుభ్రపరచనున్నట్లు చెప్పారు. ఇరిగేషన్ స్థలంలో డంపింగ్ ను పూర్తిగా తొలగించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. శివరాత్రి పర్వదినం లోపు రహదారికి ఆనుకుని ఉన్న చెత్తను పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు. దాన్ని 19,000 టన్నులను స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ లెగసీ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి ఇప్పుడు ఈరోజు అంటే దాదాపు 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి ఈ మిషన్ దిగింది ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఈరోజు ఈ వర్క్ అయితే ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ను సెగ్రిగేషన్ చేసే వర్క్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మామూలు అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా ఈరోజు జనరేటర్ మున్సిపాలిటీలు కూడా చేస్తున్నారు. ఇది 2 మంత్స్లో పూర్తిగా అయిపోయి ఒక ల్యాండ్ ఏదైతే మనకు ఈ ఇరిగేషన్ ల్యాండ్ ఉందో ముందు యథాప్రకారం తయారవుతుంది. ఇదంతా మట్టి రూపంలో కావచ్చు, రాళ్ళ రూపంలో కావచ్చు, ఈ కొద్దిగా రాళ్ళు కాకుండా ఇంకా కొద్దిగా ఉండేది 3 రకాల రూపంలో అదేవిధంగా క్లాత్లు అండ్ ప్లాస్టిక్ రూపంలో వస్తుంది. ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ల్యాండ్ ఫిల్లింగ్ ఉపయోగించుకోవచ్చు. మిగతాది ప్లాస్టిక్, క్లాత్లు ఏవైతే పూర్తిగా డ్రై ఐటమ్ ఉందో అది జిందాల్ పవర్ ప్లాంట్కు గుంటూరుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 నెలల కాలంలో ఈ ఏదైతే ఒక 20 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు క్లియర్ చేస్తామని అందరికీ తెలియజేస్తాం.